తలుపు కూడా వేయలేను ఆ రోజు తలుపు కూడా వేయలేను నేను. దానికి మత్తున్నది, మత్తులో మారేసినట్టు. ఇక 4 గంటలకు ఈయన లేచిండు. లేకపోతే కొంచెం అంత సౌండ్ వినబడ్డది ఈయనకు. వినబడితే చూసిండు ఎక్కడ సౌండ్ అని ఇల్లంతా తిరిగిండు. అప్పుడు తలుపులు వాళ్ళ కొడితే మరి పానం ఉన్నదో పోయిందో అప్పుడు కాపాడుకుంటున్నాడు. ఒక్క 10 అర్ధగంట తిరిగిండు మా ఆయన. తిరిగి నాకు వచ్చానే ఇంట్లో ఏమో సౌండ్ వినబడుతుంది, ఇంట్లో ఏమో మా సిట్టినేమో చేస్తున్నట్టున్నాడు. అంటే గాడు మన సిట్టిని ఏం చేస్తాడే, మనం పూలే పెట్టి చేస్తున్నాం, అది బంగారం లెక్క చూసుకుంటుంది. ఎటు పడతాడు బిర్యానీ తిన మండి తిన తొలకపోతుంది, ఇంట్లో కూడా తెప్పిస్తుంది, ఇంట్లో కూడా నేను చేసుకుంటూ పెడతామ్మా, బిర్యానీలు చేసుకుంటూ పెడతా. నేను గింతగానం చేయంగా గాడెందుకు చంపుతాడు ఎవరకు జాతర పడుకుంటున్నట్టున్నారు. పండుకో అన్న నువ్వు రాయని తొలకపోయి చూద్దామని తలుపు ఇట్లా పెట్టిన. చూస్తే ఏం చేస్తుండు, అరే తలుపుది సిట్టమ్మ నాకు అప్పుడే పలగొడతా అయిపోవు, మరి నా సిట్టి నువ్వు రాలేదని నాకు కనిపెట్టి పలగొట్టద్దా. కొడితే బిడ్డ అన్నది అయింది. వీడేం చేసిండు పక్క నవ్విండు. సిట్టి ఉండు ఊక జాతర పడుతూ ఉండు, సిట్టి ఉండు అనుకుంటే పక్క నవ్వుతా. నేను నప్పిస్తా గుద్దా నేనేమన్నా వాళ్ళు జాతర వాడుకుంటున్నట్టు. ఈ తలుపు తిజ్జత మానం పోతుంది, నాడు ఇంట్లోకి పోదాంప. నవ్వుకోబట్టి సిట్టి అని అనైనా బట్టి మా సిట్టి అది నవ్వుడు ఎక్కడ తన పానం పోయింది. వీడు ఒక్కడే నవ్వి నటిస్తుండు. సిట్టి ఉండు, సిట్టి చూడ మీ వాళ్ళు అత్తురుండు అని. అబ్బో జాంతరం ఆడుకుంటున్నట్టున్నారు. పద్దు జాంతరం కాదే ఆయన మాట నేను ఇనలేనమ్మా, ఇనలే. జాంతరం కాదంటే సిట్టి చూడవు నువ్వు బగ్గలాగా లొల్లి పెట్టబడితే వాళ్ళు రాబట్టి అబ్బో ఇది ఉన్నట్టున్నది అని అర్థం ఆయన తోలుకుపోయి పన్నాక నిద్ర పడతలేదు నాకు. తలుపు కొట్టన్నా మళ్ళీ ఒకసారి పోతాను. 10 నిమిషాలు అయినాక మళ్ళీ ఒకసారి పోయినా చూసిన ఏ సౌండ్ లేదు. 4:30 తెల్లవారుజామున ఏం సౌండ్ లేదు కదా. లేచి ఆకిలో నుడుచుకుంటా అని ఆయన లేచిండు. ఆ దుకాణంలో సామాన్ అవి ఇవిగా ఉండవు ఆడ వారేసుకుంటుండు. నీ సీపులు పట్టి ఇంచులు ఉడుచుకుంటూ బయటకైనా ఆయనకి సౌండ్ వినబడ్డది. మొగడు ఆడున్నాడు, ఇది సీపులు పట్టి ఉడుతుందంటే ఇది ఇప్పుడు నా దగ్గరకు రాదు అన్నాడు. బట్టలన్నీ ఇప్పేసిండు, మంచం కింద వారేసిండు, కొత్త బట్టలు వేసుకున్నాడు. బయటకు వెళ్ళిండు, గొల్లెం పెట్టిండు, రెండా పరిదేసిండు, గట్టిగా గొల్లెం పెట్టిండు, పేయిండు, కోలిగడుకు మంది పెట్టుకున్నాడు. ఏమన్నా లొల్లి అయిందని అందినా కొంచెం అయినాక అడుగుతా. ఈ లేవంగా అందుకోవద్దు మనం. అప్పుడు అడిగినా నాకు దొరికిపోతుండే. నాకు కూసున్నది ఏంటిదో రాక్షసి కూసున్నది. సరే ఉండని అని ఊడ్చిన. నేను బయటకు ఊడ్చుకుంటే మెట్టు దిగిపోతా కదా, తోమిండు పుల్లాడ వారేసిండు, నోట్లో నీళ్ళు కొట్టుకుంటూ దన్న బండేసుకు ఉరుకుడు పెడుతుండు. నేను వెనక మరి చూస్తే గిట్లు ఉరుకుతుండేది అని నేను చీపులాడ వారేసిన. ఏమైనా కథ చేసిండమ్మా ఇంట్లో అని ఉరికొచ్చి గోళ్ళని తీసి తీసిన. బెడ్ మీద నా బిడ్డ లేదు. కింద చూసేవారికి మొత్తం రక్తం నిండిపోయింది, మొత్తం పెయ్యి అంత రక్తమే. అయ్యో ఇదేం కర్మని నీ బిడ్డో అని లేట్ చేసేవారికి ఇట్లా అన్నది. నా పానం అనేవి కళ్ళు లేవి ఇక తిరమర్రి అయినాయి. ఇక ఎట్లా అని మా వాళ్ళకి ఫోన్ చేసిన రారో ఇక నేను ఎట్లు ఉరకాలి అడిగి చెప్పానికి కూడా నోరెత్తలేదు. రారే ఏమో వేసిండే ఏమో వేసిండే అనుకో మా వాళ్ళు అందరూ వచ్చి అయ్యో అని కీకలు కొట్టి వేసుకుని దావకాలకు వరకు పానం ఇవి కొంచెం కూడా పానం లేదు. అప్పుడే వేయింది. కట్నం అంటే నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోనుంటివి. నా బిడ్డ నిజబెట్టి వెళ్ళిపోతే నేనేమన్నా అందునా ఫోన్ తీసేపెట్టిపోతే నేను జాదుకుంటా కదా, చచ్చిపోయాక నేను జాదుకుంటా కదా. నువ్వే యాదలని నాకు ఏమన్నా ఉన్నదా? ఇన్ని రోజులకు యాదనవా, ఇప్పుడు నువ్వు చేస్తావా? ఇట్లా చేసుడు ఎంతవరకు న్యాయమమ్మ చెప్పు. నాకేం న్యాయం చేస్తారో మీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, అందరికి నమస్కరిస్తున్నా. నా పోయిన బిడ్డను తిరిగి తెచ్చిస్తారా, లేకపోతే వాళ్ళు నలుగురు నాకు అప్ప చెప్తారా, ఊరి శిక్ష చేస్తారా? ఉత్తగీస పెడితే మాత్రం మంచిగా ఉండదు. ఉత్తగా ఇట్లా చంపుకుంటూ ఇవ్వాలి. నా కడుపు కోత నా బిడ్డను చంపుకుంటూ పోతే రాష్ట్రం అంతా అట్నే చంపుకుంటూ పోతారు. 4 రోజులు జైలు ఉంటారు, 10 రూపాయలు మారేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ చంపుతారు, మళ్ళీ 10 రోజులు ఉంటారు జైలుని, మళ్ళీ బయటకు వస్తారు. ఈ పోలీస్ స్టేషన్లో రూల్స్ ఏమన్నా మంచిగా ఉందా? ఇయ్యాల చంపిన వాళ్ళని పొద్దుగానే చంపాలా, చేతికి దొరికినప్పుడే ఎప్పుడు దొరుకుతారో అప్పుడు వాళ్ళని కాల్చి లేకపోతే పొడిచి చంపాలా, లేకపోతే మా సొంతలకు అప్ప చెప్పాలా. మేమేందో మేము చూసుకుంటాం. మా పిల్ల ఎట్లా వేయిందో ఇది ఏ రకంగా వచ్చిందో వాళ్ళని ఆ రకంగా చంపాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాలకు మొక్కుతున్నా. కోట్ల మంది ఫోన్లు చేస్తుర్రమ్మా, కోట్ల మంది లైవ్లో వస్తున్నాయి ఇంటికి. నీ బిడ్డనికి ఇట్లా ఇంట్లో ఉండి నువ్వు ఎట్లా చంపుకున్నావు, నువ్వు ఒక మనిషివేనంటుర్రు నన్ను. ఆ రేవంత్ రెడ్డికి నమస్కారం, ఆ ఎంపీలకి నమస్కారం, అది కవితమ్మకు, చంద్రబాబునికి, పవన్ కళ్యాణ్ గారికి, సీతక్కకు, ముక్కోటి ఎక్కడెక్కడ మంది ఉన్నారో వాళ్ళొక దేవతల లెక్క నాకు నా బిడ్డకి వెళ్ళిపోయాలని కోరుకుంటున్నా. ఇటువంటి నాకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు, వాళ్ళ నలుగురిని చంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మరి ఏం చేస్తారో నా బతుకు మీ చేతులు ఉన్నది. మరి నేను చచ్చిపోవన్నా మొన్న వేన ధరణ ఎత్తని పోతే ఏమంటారు, నేను శిక్షలు ఎత్తాం, చంపే హక్కు లేదు, శిక్ష మేము ఎత్తాం. మరి దీని చంపే హక్కు ఏమున్నది? దీని కాలు గోరి పాటి కాదు వాడు అనంగా దీన్ని ఇసబెట్టిపోనుంటివి. నీకు అనుకున్నా కదా నేను బారేసుకుంటానా, చచ్చేదాకా యాదుకుంటా. నాకు ఎవరైనా సరే నచ్చకపోతే ఇసబెట్టి పోవాలా. ప్రతి అమ్మాయిని ఏ అమ్మాయినైనా అస్సలు చంపద్దు. నీకు నచ్చలేదా, లొల్లయిందా, గొడవైందా, అయిందా, కాలేదా, నీకు ఏం మ్యాటర్ గింత మ్యాటర్లు కూడా నచ్చకపోతే ప్రతి ఒక్క మొగుళ్ళకి చెప్తున్నా, నేను ఇసబెట్టిపోవాలా. ఏ అమ్మాయిని చంపద్దు. ఆ అమ్మాయి ఎటన్నా బతుంది, అలా కుటుంబం అంటూ ఉంటుంది కదా. అది పంది కాదు, కుక్క కాదు, బజార్లో బతకదానికి కుటుంబం అంటూ ఉంటుంది. లేకపోతే ఏదైనా పని చేసుకొని తల్లిదండ్రులు లేకున్నా సరే ఒక్కతైనా బతుంది ఆడపిల్ల ధైర్యంతో. దయచేసి ఇంటి పిల్లల్ని నాసుంటి తల్లి కడుపు ఎవరైనా పిల్లల్ని చంపద్దు, భార్యలు చంపద్దు, లవులు వేయకూరి చంపకూరి. ప్రతి ఒక్కరికి మొక్కుతున్నా, నాకు ఎంపీలు న్యాయం చేయాలని మొక్కుతున్నా, రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని మొక్కుతున్నా, పవన్ కళ్యాణ్ కూడా రావాలా. ఇక్కడ ఏరియాకి రావాలా. ఇక్కడ ఏరియాకి ఇవరికి రాలేరు వాళ్ళు. కేటీఆర్ కూడా మొక్కుతున్నా, నా ఆడబిడ్డ తెలంగాణ, ఇది తెలంగాణ గడ్డ. సంజీవ్ కుమార్ కూడా మొక్కుతున్నా, ఈ వీడియో అక్కడ మొదటి దాకా ఏరాలా, నా బిడ్డను పట్టించుకోవాలా. ఈ తెలంగాణ సైడ్ ఇక్కడ కొట్ల సైడ్ ఇవరికి మాకు న్యాయం చేయలేరు. ఇప్పుడైనా నా బిడ్డ వాళ్ళన్నా మరి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా. నా బిడ్డను బతికిరి, నన్ను బతికిరి. ఆ మ్యాటర్ ఏందో తెలంగాణ రూపం అంటే చూపించాలి. ఆంధ్రాలో ఇలా ఒక రోజు ఆంధ్రాలో ఒక పిల్లని చంపినంటే వెంటనే మర్డర్ చేస్తుర్రట. ఎంతమంది చంపారో అంతమందికి ఉరిశిక్ష ఎత్తురట. ఆ దేశంలో ఉన్నది ఏంది న్యాయం, ఈ దేశంలో లేదేంది న్యాయం? అది కూడా ఊరే కదా, అక్కడ కూడా మనుషులే కదా. రూల్స్ ఇప్పుడు ఇక్కడ రూల్స్ మారాలా. ఆ రూల్స్ ఎట్లా మారాలంటే ఏ అమ్మాయిని చంపినా, మొగలను చంపినా, ఆడలను చంపినా, రేప్ చేసి చంపినా కానీ వాళ్ళని అదే రోజు నరికి 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 పారేలా, నిలువెల్ల పిట్టులు పోసి అగ్గిపెట్టాలని నేను కోరుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.